మహాభారతంలో భీష్మాచార్యుల వారు శాంతి పర్వంలోనూ అనుశాసనిక పర్వంలోనూ స్పృశించినటువంటి విశేషములు అనేక కోణాలలో సమగ్రతని సాధించుకున్నవై ఉంటాయి. అందులో ఉమామహేశ్వర సంవాదము అంటే, సంవాదము అన్న మాటకు అర్థం ఏదో వాదించుకున్నారు అని కాదు, సంభాషణము అని. ఉమామహేశ్వర సంవాద ప్రక్రియని ఉటంకిస్తూ పరమశివునికి సంబంధించినటువంటి అనేక విశేషాల్ని ఆ పర్వంలో భీష్ముడు చెప్పడం జరిగింది. ఒకప్పుడు శంకరుడు ఒక గొప్ప వనంలో కూర్చునున్నాడు. చుట్టూ అనేకమైనటువంటి పుష్పములతో కూడుకున్నటువంటి మొక్కలు, లతలు ఇవన్నీ ఉన్నాయి. ఎందరో సిద్ధులు, సాధ్యులు, మహర్షులు, దేవతలు ఆయనని కొలుస్తున్నారు. పరబ్రహ్మము ఎప్పుడూ కూడా అనేక గణముల చేత పరివేష్టితుడై ఉంటాడు. అలా పరివేష్టితుడై ఉన్నటువంటి సందర్భంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. దాన్ని వివరిస్తున్నాడు భీష్ముడు. పుణ్యాంగనాకారములు దాల్చి పుణ్యనదీ నివహంబులు దిశలు కొల్చి చనుదేర శంకర సదృశ పరిష్కార కళ్యాణ తనువైన గౌరివచ్చి వెనుక దిక్కున మెలుపున చేరి మోమున కలతి నవ్వు ఇనుమడి చెలువు నొసగ తమ్మిరేకుల నుల్ల సమ్మాడు తన మృదుకర యుగ్మమునను శంకరుని నేత్రయుగ్మము అల్ల మూసియున్నంత లోకమనర్క చంద్ర తారకాగ్నియై మహాంధకారమగ్నమగుటయు సంక్షోభమందే భూత సముదయంబులెల్లా అన్నారు. ఒకప్పుడు శంకరుడు ఒక గొప్ప తోటలో కూర్చునున్నాడు. ఆయన వ్యాఘ్ర చర్మాన్ని కట్టుకున్నాడు. పులి చర్మాన్ని కట్టుకుని ఇంతమంది చేత పరివేష్టితుడై కూర్చుని ఉన్నటువంటి సందర్భంలో ఆయన్ని సేవించడానికి వచ్చినటువంటి వాళ్ళు ఆయన చుట్టూ ఉన్నారు. అందులో ప్రధానంగా పుణ్యాంగనాకారములు దాల్చి పుణ్యనదీ నివహంబులు దిశలు కొల్చి చనుదేర, అనేకమైనటువంటి పుణ్యనదులు స్త్రీల యొక్క రూపాన్ని పొందాయి. అంటే నదులకు అధిష్టాన దేవతలు ఉంటారు. నది స్త్రీ స్వరూపంగా ఉంటుంది. ఆ నది యొక్క అధిష్టాన దేవత భక్తులైనటువంటి వారిని అనుగ్రహించినటువంటి సందర్భాలు, సాక్షాత్కరించినటువంటి సందర్భాలు మనకి వాంగ్మయంలో కోకొల్లలుగా కనపడతాయి. అందుకే శంకరుణ్ణి పరివేష్టించి ఉన్నాయి. ఆ నదుల యొక్క అధిష్టాన దేవతలందరూ కూడా స్త్రీ స్వరూపాలతో ఆయనని పరివేష్టించి ఉన్నారు. అలాగే దిశలు కొల్చి చనుదేరా, దిక్కులన్నీ కూడా స్త్రీ రూపాలు పొంది అన్ని దిక్కులు ఆయన చుట్టూ చేరి ఉన్నాయి. శంకర సదృశ పరిష్కార కళ్యాణ తనువైన గౌరివచ్చి, పరమశివుని యొక్క రూపము ఎలా ఉంటుందో, ఆయన ఎటువంటి వేషమును ధరిస్తాడో అటువంటి రూపాన్ని ధరించి గౌరీదేవి వచ్చింది. ఆ మాట అండంలో ఏమిటి అందులో ఉన్నటువంటి తాత్పర్యం అంటే, పార్వతీ పరమేశ్వరులకు పంచసామ్యములు అని ఉంటాయి. అందులో రూపసామ్యము, వాళ్ళు ఉండేటటువంటి వాససామ్యము, వాళ్ళ యొక్క అనుగ్రహ సామ్యము, ఇవన్నీ కూడా సమానంగా ఉంటాయి. ఇద్దరి అనుగ్రహం ఒక్కలా ఉంటుంది, ఇద్దరి రూపాలు ఒక్కలా ఉంటాయి, ఇద్దరు ఉండే ప్రదేశం ఒక్కటై ఉంటుంది. అందుకే శంకరుడి కన్నా భిన్నంగా ఆవిడ ఉండదు. ఆయన రూపం ఎలా ఉంటుందో అలాగే ఆవిడ ఉంటుంది. ఇద్దరికీ ఉమ్మడి ఆస్తి కూడా ఉంటుంది. ఇద్దరూ శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖని కిరీటమునందు ధరిస్తారు. ఇద్దరూ కూడా పట్టుబట్ట కట్టుకుంటారు. పులితోలు ఇప్పుడు కట్టుకున్నాడు, కానీ ఆయన పట్టుబట్ట కట్టుకుని ఉంటాడు అని శివమహాపురాణాదులు వర్ణించాయి. కాబట్టి ఇద్దరూ పట్టుబట్ట కట్టుకుంటారు. ఇద్దరూ జ్ఞానాన్ని వర్షిస్తారు. ఇద్దరూ అపారమైనటువంటి కరుణామూర్తులు. ఇద్దరూ కైలాస పర్వతం మీద ఉంటారు. ఇద్దరూ భక్తుల్ని అనుగ్రహించడంలో చాలా సౌలభ్యాన్ని ప్రకటనం చేసేటటువంటి స్వభావం ఉన్నవారు. అందుకే శంకర సదృశ పరిష్కార కళ్యాణ తనువైన గౌరివచ్చి వెనుక దిక్కున మిలుపున చేరి, ఆయన వెనకకొచ్చి నిలబడింది. పైగా శివుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనకి 5 ముఖాలున్నాయి. సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని
సద్యోజాత ముఖం పశ్చిమంగా ఉంటుంది, అఘోర ముఖం దక్షిణానికి ఉంటుంది, వామదేవ ముఖం ఉత్తరానికి ఉంటుంది, తత్పురుష ముఖం తూర్పుకుంటుంది, ఈశాన ముఖం పైకి ఉంటుంది. 5 ముఖములతో ఉంటాడు. అందుకే శివలింగానికి ఎటువైపు నుంచి పూజ చేసిన దోషం లేదు. అంటే అసలు ఆయనకన్నా భిన్నం ఆవిడ కాదు. మరి ఆయనకి తెలిసి ఆమె ఏదో చెయ్యబోతోంది అని, అది ఏదైనా ఇబ్బందికరమైన విషయం అయితే ఎందుకు వారించలేదు అంటే, ఆమె తెలియక చేస్తున్నది కాదు, అంత అమాయకురాలు ఆవిడ కాదు, ఆవిడ చేసేది తెలుసుకోలేని అమాయకుడు ఆయన కాడు. కానీ ఇద్దరూ కలిసి అటువంటి చేష్టితం ఏదో చేసి, ఒక లీల చేసి లోకమునకు శివతత్వమునంతటినీ ఆవిష్కరిస్తారు. ఆ ఆవిష్కరించడానికి చేసేటటువంటి ప్రయత్నము యొక్క నేపథ్యము ఈ సన్నివేశం. కాబట్టి ఆమె వెనుక దిక్కున మెలుపున చేరి మోమున కలతిన అలతి నవ్వు ఇనుమడి చెలువునొసగా, ఆమె యొక్క ముఖానికి ఓ చిన్న చిరునవ్వు ఎంతో గొప్ప సౌందర్యాన్ని ఇస్తుండగా, దమ్మిరేకుల నుల్లసమ్మాడు తన మృదు కర్ర యుగ్మమునను, తామర రేకులు ఎలా ఉంటాయో అటువంటి మృదువైనటువంటి తన చేతులతో పద్మముల వంటి శంకరుని యొక్క 2 కన్నులు వెనక నుంచి ఇలా మూసింది. అది దంపతుల మధ్య ఉండేటటువంటి పరిహాసం. ఏదో ఆయన వెనక నుంచి వచ్చింది, ఏమంటాడో చూద్దాం అనుకుందో ఏమో, మరి ఆవిడ వెనక నుంచి మూసింది. మామూలుగా కథాపరంగా మీరు ఆలోచన చేస్తే ఆ సంఘటనని లౌకిక దృష్టితో పరిశీలనం చేసినప్పుడు, ఒక భార్య భర్త పట్ల స్వాతంత్ర్యంతో ఎలా ప్రవర్తిస్తుందో అలా ఆమె వెనక నుంచి వచ్చి శంకరుని నేత్రయుగ్మమల్ల మూసియున్నంత ఆయన యొక్క కన్నులు మూసింది. లోకమనర్క చంద్ర తారాగ్నియై మహాంధకారమగ్నముగుటయు సంక్షోభమందె భూత సముదయంబులెల్లా. ఆయన కన్నులు మూసేటప్పటికీ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు అన్నీ కూడా మూసుకుపోయాయి. లోకంలో కటిక చీకటి ఆవరించింది. అకస్మాత్తుగా ఎప్పుడైతే అంత చీకటి ఏర్పడిపోయిందో సమస్త ప్రాణులు తల్లడిల్లిపోయాయి. అయితే పరమశివుని యొక్క కన్నులకు సూర్యుడు, చంద్రుడు, తారకలు వీటికి ఏమిటి సంబంధం? ఆయన కన్నులు మూస్తే వెలుతురంతా ఆగిపోవడం ఏమిటి? సూర్యచంద్రుడు, తారకలు కూడా ప్రకాశాన్ని కోల్పోయిన కారణం చేత అకస్మాత్తుగా చీకటి ఆవరించింది. అకస్మాత్తుగా అంత చీకటి ఆవరించేటప్పటికీ సమస్త ప్రాణులు అయోమయావస్థకి గురైపోయాయి. ఇది ఇంత చీకటి వచ్చేసిందని. ఇప్పుడు ఇన్ని భూతములు, ఇన్ని ప్రాణులు కూడా అంతటి సంకట స్థితిని పొందడం, అయోమయావస్థ పొందడం, ఆ తల్లి ఆశ్చర్యపోయింది. ఇది ఇంత చీకటి అయిపోయిందని ఆవిడ అనుకుంది. అంటే మీరు ఒక్కటి జాగ్రత్తగా గమనించాలి అక్కడ. అలా పరమశివుని యొక్క కన్నులు మూస్తే సూర్యుడు, చంద్రుడు, తారకలు కూడా తమ వెలుతురిని కోల్పోతాయనేటటువంటి విషయము తెలియనటువంటి అమాయకురాల పార్వతీదేవి అంటే, మళ్ళీ చెప్తున్నాను కాదు, కానీ ఒక సాత్వికమైనటువంటి లీల ద్వారా శివతత్వమును ఆవిష్కరిస్తోంది. ఆ శివతత్వం లోకానికి తెలియచెప్పాలి. తెలియచెప్పడానికి ఈ సందర్భాన్ని చేసింది ఆవిడ. అప్పుడు ఫాలలోచనమున పరమేశుడి విచ్చినన్ కప్పెతదగ్ని జిహ్వలు నగం బకిలంబును, గౌరీదేవి అట్లొప్పమి తండ్రికైనగని ఉల్లము బెగ్గిల ఈశునంఘ్రులం కప్పగ మౌళిభూషణము కాంతి ప్రణామము చేసినన్. ఎప్పుడైతే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు కూడా తమ కాంతిని కోల్పోయి కటిక చీకటి అయిపోయిందో, సమస్త భూతములు కూడా పరివేదన పొందాయో, వెంటనే కాంతిని ప్రసరింపచేయడానికి పరమశివుడు తన యొక్క 3వ నేత్రాన్ని తెరిచాడు. 2 కన్నులు కదా 2 చేతులతో మూసింది, 3వ కన్ను తెరిచాడు. 3వ కన్ను తెరిచేటప్పటికే అందులోంచి అగ్ని బయటికి వచ్చింది. అగ్ని యందు కాంతి ఉంటుంది. ఇప్పుడు అగ్నిని దీపంగా వాడరు, కానీ అగ్ని వెలుగుతోందనుకోండి, కాంతి ఆవరించి ఉంటుంది. కాంతి లేకుండా అగ్ని ఉండదుగా. ఓ మంట మండుతోందనుకోండి, దాని చుట్టూ ఏముందో కనపడుతుందా? కనపడదా? వెలుగుంటుంది. అందుకని 3వ కన్ను వెలిగించాడు. ఆ అగ్ని చేత ఏమైందంటే అన్ని భూతములకు కూడా కొంత వెలుగు ప్రసరించింది. కానీ క్షోభ పొందిందేది అంటే మంచు పర్వతం, హిమవత్ పర్వతం. హిమవత్ పర్వతం చల్లగా ఉంటుంది. ఆ హిమవత్ పర్వతం మీద ఉన్నారు వాళ్ళిద్దరూ ఆ సమయంలో.
చల్లని దానికి వేడి ఎక్కువ తగిలిందనుకోండి శోషించిపోతుంది కదా సహజంగాను. ఇప్పుడు ఆ పర్వతం దగ్గరలోకి పడింది అగ్ని. అగ్ని కాంతి ఎక్కడో దూరంగా కాంతి పడ్డం వేరు. అగ్ని ఎక్కడుందో అక్కడ వేడి బాగా తగులుతుంది, కాంతి దూరానికి కనపడుతుంది. ఇప్పుడు అంత వేడి హిమవత్ పర్వతం మీద పడింది. అంత వేడి పడేటప్పటికి అది మంచు పర్వతమేమో క్షోభించిపోయింది. ఎవరు ఆ హిమవత్ పర్వతం? హైమవతి తండ్రి. హైమవతి పార్వతీదేవి, హిమవంతుని కుమార్తె కాబట్టి హైమవతి. ఇప్పుడు ఆ హైమవతి యొక్క తండ్రి అయినటువంటి హిమవంతుడు అంత క్షోభ పొందాడు. ఇప్పుడు ఆమె చేసిన లీల వల్ల ఉత్తర క్షణంలో ఎవరు బాధ పొందారు? తన తండ్రి గారు బాధ పొందారు. ఇది ఆవిడికి తట్టింది. అయ్యో, ఇంత వేడికిపోయిందే పర్వతం, మా నాన్నగారు ఎంత క్షోభ పొందారో నేను చేసిన పని వల్ల అని ఆమె చటుక్కున చేతులు తీసేసి, ఉత్తర క్షణంలో ఏదో అపరాధం జరిగింది నా వల్ల, సమస్త భూతకోటికి ఇబ్బంది ఏర్పడింది, తండ్రి గారికి ఇబ్బంది ఏర్పడింది అని కాంతి ఆయన పాదముల మీద పడేటట్టుగా తన శిరస్సుని శంకరుని యొక్క పాదముల మీదకి వంచి నమస్కరించింది. కాంతి ఎలా పడుతుంది అంటే, ఆమె కిరీటమునందు చంద్రరేఖ ఉంటుంది, ఆయన కిరీటమునందు చంద్రరేఖ ఉంటుంది. కాబట్టి ఆమె వంగినప్పుడు కూడా ఆమె శిరస్సు మీద అలంకరించుకున్నటువంటి కిరీటములోని బాలచంద్ర రేఖ యొక్క కాంతులు పరమశివుని యొక్క పాదం మీద పడ్డాయి. ఆయన తల మీద కూడా ఉంటుందా ఉండదా? ఆయన తల మీద ఉన్న చంద్రవంక ఆయన పాదాల మీదకి వచ్చింది. ఎందుకని? ఆయన కన్నులు మూసిన కారణం చేత. అదో విచిత్రమే కదా. ఇప్పుడు ఇన్ని విచిత్రాలు ఆయన కళ్ళు మూస్తే జరిగాయి. ఇప్పుడు ఆవిడ నమస్కారం చేసి తద్దోషం ఉపసంహారమైంది. ఇన్ని భూతములకు కలిగినటువంటి ఇబ్బంది తొలగిపోయింది. ఏమీ తెలియని దానిలా అడుగుతూ ఉంటుంది పార్వతీదేవి. ఎందుకని అంటే, అసలు లోకమునకు కావలసినటువంటి సమస్త విజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే శివుడి దగ్గర నుంచి వస్తుంది. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం అని. ఆయన సమస్త విద్యలకు అలవాలం. అయితే ఆయన నుంచి లోకమునకు ఎప్పుడు ఏది అవసరమవుతుందో దాన్ని లోకానికి అందించడం కోసం ఒక ప్రశ్న అనేటటువంటి మిషతో పార్వతీదేవి అడుగుతూ ఉంటుంది. అడిగినప్పుడు ఆయన జవాబు చెప్తాడు. ఆయన జవాబు చెప్తే లోకమునకు ప్రయోజనం కలుగుతుంది. అంతేకాని నిజానికి ఆమెకి తెలియదు అని చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే ఆవిడకు ఓ పేరుంది, సర్వజ్ఞ. అన్నీ తెలిసున్నది ఆవిడే. అన్నీ తెలిసున్న ఆవిడికి ఇది తెలియదని చెప్పడం ఎలా కుదురుతుంది? అప్పుడు సర్వజ్ఞ అన్న నామం ఎలా కుదురుతుంది? పైగా శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల. అసలు ఆ శుద్ధ విద్య యొక్క అంకురములన్నీ కూడా ఆమె యొక్క దంతరూపమును పొంది ఉంటాయి. అన్ని అక్షరములు ఆమె యొక్క మాతృకావర్ణములన్నీ ఆమె యొక్క దంతపంక్తిగా ఉన్నాయి. ఆమె అనుగ్రహిస్తే గొప్ప విద్యలు లభిస్తాయి. ఆమె గురించి తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అసలు ఆమె అనుగ్రహించింది ఒకప్పుడు నందీశ్వరుణ్ణి. నా గురించి నీకు తెలుస్తుంది, అనుగ్రహిస్తున్నానంది. అంటే నందికి తెలిసింది. అసలు అమ్మవారికి సంబంధించిన విద్యని లోకంలోకి తీసుకొచ్చిన వాడెవరంటే నందీశ్వరుడు. భగవంతుడి గురించి ఎప్పుడు ఎక్కడ ఏ రూపంగా చెప్పండి, ఇదే చెప్తాం. సూర్య చంద్రౌచ నేత్రే కర్ణావాసా శిరోద్యౌ ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధి అంతస్తం యస్య విశ్వం సురనర ఖగో భోగి గంధర్వదైత్యైః చిత్రం రమ్రమ్యతేతం త్రిభువనవపుషం విష్ణుమీశం నమామి అని విష్ణు సహస్రానికి పీఠిక చెప్తున్నారా? శంకరుడి గురించి చెప్పారనుకోండి, వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం అంటున్నామా లేదా? సూర్య శశాంక వహ్ని నయనం. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఈ మూడు ఆయన కన్నులు. వెలుతురంతా ఆయన నుంచే వస్తుంది. వెలుతురుకి పుట్ట ఆయనే అయినప్పుడు లోకమంతా దేని వలన ప్రకాశిస్తోందో అది నాకన్నా భిన్నం కాదు. అవి నేనే. ఆ సూర్యచంద్రులు, తారకలు, అగ్ని నా కన్నులు. నువ్వు ఆ కన్నులు మూసావు, అవి మూతలు పడ్డాయి. అంటే ప్రాకృతికంగా బయట బాహ్యంగా చూస్తే అవి నా కన్నులలా కనపడతాయి. నేను ఒక స్థూల రూపాన్ని పొందుతూ ఉంటాను.
కావాలని ఒక రూపం కిందకి దిగుతాను. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే అంటుంది శృతి. ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం అంటాడు వ్యాసభగవానుడు లింగపురాణంలో. నెయ్యి పాత్ర అంతా పోశాడు, గడ్డ కట్టింది. గడ్డ కట్టిన నెయ్యి ఎలా ఉంటుందో అలా అంతటా నిండిన పరమాత్మ ఒక రూపాన్ని పొంది స్థూలంగా ఒక కంటితో చూడడానికి వీలైనటువంటి స్థితికి దిగొస్తాడు. అలా దిగొచ్చాడనుకోండి, ఒక రూపాన్ని పొందాడంటారు. అప్పుడు చూడ్డానికి కన్నుల్లా కనపడతాయి, కానీ తత్వతహావి కన్నులుకో. అందుకే అసలు శివుని యొక్క స్వరూపమేమి అన్నారనుకోండి, పోతన గారు భాగవతంలో చెప్తారు. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీయుర్పురసన జలీషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబులద్రులు మానసమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయమాస్య పంచకముపనిషదాహ్వయంబు అయిన నీరూపు పరతత్వమై శివాఖ్యై స్వయం జ్యోతి అయ్యొప్పు ఆజ్యమగుచు అంటారు. ఎవరు శివుడు అంటే నిజానికి ఈ కన్నులతో చూడడం కుదరదు. అందుకు దివ్యనేత్రములను ఇస్తూ ఉంటాడు. ఎందుకు చూడలేరు అంటే అగ్నిముఖంబు, ఆయన ముఖం అగ్నిహోత్రం. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ, జీవాత్మ పరమాత్మల యొక్క కూడిక ఆయన యొక్క ఆత్మ. పరాపరాత్మకమాత్మ కాలంబుగతి, ఆయన అడుగు తీసి అడుగు వేస్తుంటే కాలం కదులుతుంది. కాలంబుగతి రత్నగర్భ పదము, ఈ భూమి అంతా కూడా ఆయన పాదపీఠం, దాని మీద పాదం పెట్టుకుంటాడు ఆయన. కాబట్టి రత్నగర్భ పదము శ్వశనంబుని యూర్పు, ఆయన ఊపిరి తీసి విడిచిపెడితే అది వాయువుగా ప్రసరిస్తుంటుంది. కాబట్టి శ్వశనంబుని యూర్పు రసన జలీషుండు, వరుణుడు ఆయన యొక్క నాలుక. రసన జలీషుండు దిశలు కర్ణంబులు, దిక్కులన్నీ ఆయన యొక్క చెవులు. దిశలు కర్ణంబులు దివము నాభి, స్వర్గలోకం ఆయన బొడ్డు. దివము నాభి సూర్యుండు కన్నులు, సూర్యుడు ఆయన యొక్క కన్నులు. శుక్లంబు సలిలంబు, ఆయన యొక్క శుక్లమే నీరు. శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు, సముద్రాలన్నీ కూడా ఆయన యొక్క కడుపు. జఠరంబు జలధులు చెదలు శిరము, ఆకాశమంతా కలిపి ఆయన యొక్క తల. చెదలు శిరము సర్వౌషధులు రోమచయము, ఈ లోకంలో ఎన్ని ఓషధులున్నాయో అవన్నీ ఆయన యొక్క వెంట్రుకలు. సర్వౌషధులు రోమచయము శల్యంబులద్రులు, పర్వతములన్నీ కూడా ఆయన యొక్క ఎముకలు. మానసమృతకరుండు, ఆయన మనసే చంద్రబింబం. మానసమృతకరుండు ఛందములు ధాతువులు, వేదములన్నీ కూడా ఆయన యొక్క ధాతువులు. చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్లామేధ, ఈ 7 ధాతువులు కూడా వేదములు. ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయము, ధర్మము ఆయన యొక్క హృదయము. ధర్మసమితి హృదయం ఆస్య పంచకముపనిషదాహ్వయంబు, ఆయన 5 ముఖాలే ఉపనిషత్తులు. ఆయన నీరూపు సదసత్వమై పరబ్రహ్మమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయి ఒప్పు ఆజ్యమొగుచు, అది స్వయం జ్యోతి పరబ్రహ్మం ఆదితత్వం. అటువంటి శంకర, నిన్ను గుర్తెరగడం, నిన్ను చూడడం, నిన్ను కనుక్కోవడం, నిన్ను తెలుసుకోవడం ఎవరికి సాధ్యం? ఈ రూపంబు తలంపగా తుది మొదల్ నీగాన నీవైన చోరారమ్మని ఎంచు చెప్పబు వృధారంభంబులింకేటికిన్ పాలన్ముంచుము నీటముంచుమిక నిన్నే నమ్మినాడంజుమి శ్రీరామార్చిత పాదపద్మయుగళ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. ఆయన ఇలా ఉంటాడు అని చెప్పడం ఎవరికి సాధ్యం? ఆయన ఇలా కంటి ముందు నిలబడి ఉంటాడు, ఇన్ని అడుగులు పొడుగుంటాడు ఎలా చెప్తారు? ఇది భాగవతం చెప్పింది, ఇందాక నేను చెప్పింది. వేదం చెప్తే ఆ పాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణిందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ అంది. పాతాళం కన్నా కింద నుంచి ఆకాశం కన్నా పై వరకు ఆయన పెరిగిపోయి ఉంటాడు, అంతటా వ్యాపించి. దాని మీద చంద్రబింబంలోంచి అమృతధారలు పడుతూ ఉంటాయి, దాని చేత తడుస్తూ ఉంటాడు ఇప్పుడు. అటువంటి శివతత్వాన్ని ఎలా చెప్పగలం? లోకమే ఆయన, ఆయనే లోకం. కాబట్టి ఇప్పుడు ఆయన
పట్ల అపచారం చెయ్యడం అంటే లోకం పట్ల అపచారం చేయడం. లోకానికి వినాశనకరమైన పని చేస్తే అది శివుని పట్ల దోషం. శివునికి ఉపచారం చేస్తే లోకమునకంతటికీ ఉపచారం. లోకానికి ఉపకారం చేస్తే శివుడికి ఉపకారం. నాకు లోకమునకు అభిన్నత్వం. మేమిద్దరం రెండు కాదు పార్వతి. అందుకే నా కన్నులు మూస్తే సూర్యుడు చంద్రుడు తారకలు ఆగిపోయారు. ఇప్పుడు నీకు అర్థమైందా నేనెవరో? నేనంటే ఇలా కూర్చున్నటువంటి స్థూలమైన రూపం కాదు. నేను అలా కనపడుతున్నానంటే 63 లీలామూర్తులుంటాయి పరమేశ్వరుడికి. అందులో ఒక లీలామూర్తిగా కనపడ్డాను. అంతేకాని నా యథార్థ తత్వం ఏమి అంటే అంతటా వ్యాపించి ఉంటాను. నేను కానిది లేదు, అంతటా ఉంటాను. కాబట్టి పార్వతి, ఇప్పుడు నీకు అర్థమైందా? నేనంటే ఏమిటో తెలుసుకున్నావా అని అడిగాడు. నాకు అర్థమైంది స్వామి. లోకము మీరు, మీరు లోకము. ఇది వెంటనే పార్వతీదేవి గమనించినట్లు నటించి అనవలసి ఉంటుంది యథార్థానికి. ఆయనకి నమస్కరించింది. అంటే ఇప్పుడు శివతత్వాన్ని ఆవిష్కరిస్తున్నాడు భీష్మాచార్యుల వారు. ఇది కృష్ణానుగ్రహంతో మాట్లాడుతున్నాడు. అంటే శివకేశవుల మధ్య ఏమైనా భేదం పాటిస్తున్నాడా అంటే తత్వత అసలు శివకేశవుల మధ్య భేదం ఉండదు. ఏదో రూపంగా చెప్పినప్పుడు రెండుగా కనపడతాయేమో కానీ వామదేవ అంటే శంకరుడు, వాసుదేవ అంటే విష్ణు. అక్కడికెడితే బిల్వం, ఇక్కడికి వస్తే తులసి, అంతే తేడా తప్ప ఫలితం దగ్గర, కారుణ్యం దగ్గర, తత్వం దగ్గర ఇద్దరూ ఒకటే. ఇద్దరిలో వేరుగా ఉండేటటువంటి లక్షణం ఉండనే ఉండదు. అందుకే నేనే లోకము, లోకమే నేను. లోకాన్ని వెతికితే ఎవరు కనపడతారు అంటే నేనే కనపడతాను. అందుకే సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు ఒక అద్భుతాన్ని చేశారు. కరాగ్రేణ స్పృష్టం తుహినగిరిణా వత్సలతయా అన్న శ్లోకంలో పార్వతీదేవి యొక్క గడ్డం పట్టుకుని శంకరుడు ఇలా అమ్మవారి వంక చూశాట. చూస్తే ఏమైందంటే అమ్మవారి ముఖం అద్దంలా ఉంది. మరి ఉండదు, ఎక్కడ చిన్న ధూళికణం లేని అద్దంలా ఉంది ఆవిడ ముఖం. ఆ గడ్డం దానికి పిడి ఉంటుంది కదా, ఇలా పిడి పట్టుకుని అద్దం చూసుకుంటూ ఉంటారు, ఆ పిడిలా ఉంది. ఆయన ఇలా పిడి పట్టుకుని ఇలా చూశాడు అమ్మవారి ముఖంలోకి. ఆయన ఇలా చూసేటప్పటికీ ఇప్పుడు ఆవిడ ముఖం అద్దం అయితే ఆమె ముఖంలో ఎవరు కనపడతారు? శంకరుడి ప్రతిబింబం కనపడుతుంది. అమ్మవారెవరు? ప్రకృతిం వికృతిం విద్యాం. ఆమె ప్రకృతి స్వరూపిణి. ప్రకృతిని తరచి చూస్తే ఎవరు కనపడతాడు? పురుషుడు కనపడతాడు. ప్రకృతిలో పరమేశ్వరుడు కనపడతాడు. లోకేశ్వరుడు ఎక్కడ కనపడాలి? లోకమునందే కనపడాలి. విశ్వనాథుడు ఎక్కడ కనపడాలి? విశ్వమునందే కనపడాలి. అంతటా ఈశ్వరుడు తప్ప ఆయన లేనిది ఇంకొకటి లేదు. అంతా ఈశ్వరమయం జగత్ అని యోగి ఆ స్థితికి చేరిపోయిన తరువాత పరమానందపడిపోతాడు. అంతటా భగవద్దర్శనం చేస్తూ ఆనందపడిపోతాడు. ఆ స్థాయికి వెళ్ళిపోయినటువంటి వాడికి ఇక ద్వంద్వములు ఉండవు, రెండు చూడడం, అన్ని చోట్ల ఈశ్వరుణ్ణే చూస్తాడు. లోకమునందు కూడా ప్రవృత్తి చేత పోకడలు మారతాయి, కానీ యోగి దృష్టిలో రెండూ ఒకటిగానే కనపడతాయి. నేను రామకృష్ణ పరమహంస మాటల్లో చెప్పాలంటే, పరమహంస శిష్యుడు ఒక ఆయన మిగిలిన శిష్యులతో కలిసి అలా వెడుతుంటే ఎవరో ఒక ఆసామి ఏం చేశాడంటే ఒక ఆవుని పట్టుకుని గట్టిగా కట్టేసి గుంజకి దగ్గరగా, అది ఎక్కువ పరిగెత్తడానికి వీలు లేకుండా కర్ర పెట్టి వీపు మీద మోస్తున్నాడు. ఎందుకని అంటే ఏదో దూడక పాలిచ్చేసింది. అదేం పిలిచి ఇచ్చేస్తుందా? దూడెళ్ళింది, పాపం పాలిచ్చేసింది. ఆయనకి కోపం వచ్చింది. కోపం వచ్చి వీపు మీద కర్ర పెట్టి అదే పనిగా కొడుతున్నాడు. ఈ బ్రహ్మచారి చూసి పరిగెత్తాడు. అయ్యో 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 అదేమిటండి ఆవుని అలా కొడుతున్నారు, కొట్టకూడదండి, తప్పు అన్నాడు. నిన్ను కొట్టనా అన్నాడు. కొట్టండి అన్నాడు. ఆవుని కొట్టకండి, నన్ను కొట్టండి అన్నాడు. అయితే ఒంగో అన్నాడు. ఒంగున్నాడు. కర్రలు పెట్టి కొట్టాడు. ఏం తట్టుకుంటాడు? స్పృహ తప్పి పడిపోయాడు. ఆ మిగిలిన శిష్యులు పరిగెత్తుకొచ్చారు. అయ్యో పడిపోయాడు రా వీడని చెప్పి గబగబా తీసుకుని కుటీరానికి తీసుకెళ్లి పడుకోబెట్టారు. నీళ్లు చల్లారు. తెలివి వచ్చింది. నేనెవరు 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 అని అడిగారు. బాగానే చెప్పాడు. అంటే తల మీద దెబ్బ తగలలేదనమాట. అదృష్టం అనుకున్నారు. అనుకుని కసిన పాలు పడదాం, ఎందుకైనా మంచిదని కసిన గోరువెచ్చని పాలు తీసుకొచ్చి పట్టారు. పట్టి ఇప్పుడు ఎక్కడికి వచ్చావో ఏమిటో చెప్పు అన్నాడు. ఆయన అన్నాడు, ఇందాక కర్ర పెట్టి నన్ను కొట్టిన పరమేశ్వరుడు ఇప్పుడు స్నేహితుడి రూపంలో పాలు పడుతున్నాడు అన్నాడు. అంటే కర్ర పెట్టి కొట్టినవాడు పరమేశ్వరుడే, పాలు పోసినవాడు పరమేశ్వరుడే. ఆయనకి భిన్నత్వం కనపడాలి. అమృతాన్ని సంపాదిద్దామని పాలసముద్రం దగ్గరికి వెళ్ళి మందర పర్వతాన్ని అందులో దింపి చిలికాం.
అమృతంలా లేదు, హాలాహలం వచ్చింది. ఆ హాలాహలం భువనములన్నింటినీ కూడా కాల్చేస్తోంది. శంకర, మీరు హేళగా హాలాహలాన్ని పుచ్చేసుకోండి, పుచ్చేసుకుని లోకములను కాపాడండి. అంటే మరి శంకరుడు పుచ్చుకుంటే శంకరుణ్ణి కాల్చేయదా? మరి వాళ్ళందరూ పారిపోయి వచ్చారుగా. అంటే ఓ మర్యాద ఉంటుంది. ఏమిటి ఆ మర్యాద అంటే, వాళ్ళందరూ వచ్చి అలా ప్రార్థన చేసినా ఇంటిలో ఇల్లాలకి బెంగ ఉంటుందా ఉండదా? ఆవిడకు ఓ మాట చెప్పాలా వద్దా? ఆయన పుచ్చుకోలేక హాలాహలం లోపలికి వెళ్ళి చెప్పడానికి వెళ్ళాడు ఆవిడికి. అంటే విధేయుడని కాదు దాని అర్థం, అలా ఉండడం మర్యాద దాంపత్యంలో. అందుకని ఆయన లోపలికి వెళ్ళి ఆవిడ్ని పిలిచాడు. కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడిమి ప్రభువయ్యుండుట ఆర్తుల ఆపద గెంటించుట దాన ఫలము దానం కీర్తి మృగాక్షి. చూశావా పార్వతి, మన ఇద్దరం తల్లిదండ్రులం కదా. వాగర్ధావివ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు. సమస్త లోకములకు తల్లిదండ్రులం కదా. ఆద్య కుటుంబిని అని శంకరాచార్యులు వారు మనని స్తోత్రం చేశారు కదా. అటువంటి తల్లిదండ్రులం మనం ఉండగా పిల్లలందరూ చూశావా ఎంత బెంగ పెట్టుకున్నారో. ఆ హలాహలాన్ని చూసి పరిగెత్తుకొచ్చి గుమ్మంలో నించున్నారు పార్వతి. కాబట్టి వాళ్ళని అలా హాలాహలానికి వదిలేసి ఉండొచ్చా? అందుకని దాన్ని పుచ్చేసుకుందాం అనుకుంటున్నాను అని ఇంకొక మాట అన్నాడు. హరిమదియానందించిన హరిణాక్షి జగంబులెల్లయానందించున్ హరియును జగములు మెచ్చక గరళము వారించుటొప్పు కమలదలాక్షి. శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.